రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారంకి పోయిర్రు. ఎన్నికల ప్రచారంకి పోయి ఆయన మాట్లాడుతున్న మాటలని అసలు ఏంది? ఏం మాట్లాడుతున్నాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఒక దగ్గర ఒక లెక్క, ఇంకొక దగ్గర ఇంకొక లెక్క ప్రవర్తిస్తారా? అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేరళకి పోయి అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. అసలు వాళ్ళకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, లెఫ్ట్ పార్టీలకు ఓటేస్తే అది వాళ్ళకు పడ్డట్టే, అట్లా ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలోనేమో సిపిఐ పార్టీలు వీళ్ళతో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళు ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. సిపిఐ పార్టీలు ఈడనేమో పొత్తు ఉంటుంది, ఆడ పోయేమో వాళ్ళని విమర్శిస్తారు. అసలు వాళ్ళకి ఓటేస్తే ఇక వేరేటోళ్ళకు పడ్డట్టే, అది మురిగిపోయినట్టే అన్న లెక్క మాట్లాడతాడు. ఇంకా చాలా మాట్లాడిండు గ్యారంటీలకు సంబంధించి, అవి ఇవి కూడా మాట్లాడారు. కానీ దానికంటే ముందు దీని మీద మాట్లాడుకుందాం మనం. కేరళలో ఎన్నికల ప్రచారంకి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వేయరు కదా, మనం చూసినాం కదా. ఓదికు అసెంబ్లీలో పొంగులేటి గారి మీద మొత్తం డిస్కషన్ జరుగుతుంటే ఆయననేమో కేరళకి ఎన్నికల ప్రచారంకి పోయిండు. ఇంకా చాలా మంది మంత్రులు పోతున్నారు ఎన్నికల ప్రచారంకి. సరే, చాలా రాష్ట్రాలలో జరుగుతున్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలలో అయినా సరే కేరళకే వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంకి పోతురు. అయితే పోయినోళ్ళు ఆడ పినరయి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని అదే లెఫ్ట్ పార్టీలు ఇక్కడ తెలంగాణలో ఖండిస్తున్నాయి. వాళ్ళు కలిసి ఉన్నారు, ఇక్కడనేమో కలిసి ఉండి అక్కడికి పోయి వాళ్ళని విమర్శిస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది ఒకసారి చూసుకోవాలి కదా అని ఇక్కడ ఉన్న లెఫ్ట్ పార్టీలు మాట్లాడుతున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నేను మీకు చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇది రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది. They have never allowed communist people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bait. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala. ఇది దీప్దాస్ మున్షి గారు, గుర్తున్నారు కదా, మన దగ్గర ఇన్ఛార్జ్గా ఉండే. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కంటే ముందు ఆమె మన దగ్గర ఇన్ఛార్జ్గా ఉండే. ఆమె ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. ఒక రోడ్ షో అనుకుంటా మరి ఇది, పోకుంటూ మాట్లాడుతున్నాడు. కేరళలో ఉన్నటువంటి వాళ్ళు కేరళం అంటున్నారు కదా, ఇప్పుడు కేరళని పేరు మార్చారు కదా వాళ్ళు కేరళం అని. ఆ కేరళంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా విద్యావంతులు, మీరు ఆలోచించుకోర్రి ఒకసారి. వాళ్ళకి ఓటేస్తే లెఫ్ట్ పార్టీలకి బీజేపీకి మోడీకి వేసినట్టే కలిసే ఉన్నారు. ఇక ఇట్లా ఆయన స్పీచ్ అంతా సాగింది. అయితే విద్యావంతులు అది ఇది అని మాట్లాడారు కదా, దాని మీద ఇక్కడున్న సిపిఐ పార్టీ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అవును, కేరళంలో మేము అక్కడ ఉన్న ప్రభుత్వం విద్యాశాఖ కోసం పెడుతున్నటువంటి ఖర్చేంది, మన రాష్ట్రంలో పెడుతున్నటువంటి ఖర్చేంది ఒకసారి ఆలోచించుకోర్రి అని కౌంటర్ వేసిర్రు ఆల్రెడీ లెఫ్ట్ పార్టీల నాయకులు. దాంతోపాటు అసలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది కదా. మామూలుగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మన రేవంత్ రెడ్డి గారు పోతారు, మాట్లాడతారు. కానీ అక్కడ ఎక్కడ కూడా గెలవలే. గతంలో మహారాష్ట్రలో కూడా ఎన్నికల ప్రచారంకి పోయినట్టున్నారు. అక్కడ మన తెలుగోళ్ళు ఉంటారు కదా, ఆ తెలుగోళ్ళు ఉన్న దగ్గరికి పోయి ప్రచారం చేసి వచ్చారు. మిగతా మంత్రులు కూడా పోయారు. సేమ్ అట్లనే ఇప్పుడు కేరళకి కూడా పోతున్నారు. అయితే ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా అనంటే, పినరయి విజయన్ గారు మనందరికీ గుర్తుంది, గతంలో ఖమ్మం వెలుగుమట్ల ఇన్సిడెంట్ జరిగింది చూసిరా. ఆ ఖమ్మం వెలుగుమట్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక ట్వీట్ వేసిరు. సరే, మా దగ్గరకు వచ్చి మాట్లాడు, మా దగ్గరది తర్వాత చేద్దురు, కానీ మీ దగ్గర ఇంతమందిని ఒక్క దగ్గర 3000 మందిని నిరాశ్రయుల్ని చేసిరు, రోడ్ల మీద పడేసింది అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన ఒక ట్వీట్ వేసిరు. ఆయన వేసిన తర్వాత ట్వీటు అది అందరికీ తెలిసింది. పినరయి లాంటి నాయకులు, అంత టాల్ పర్సనాలిటీ, ఒక రాష్ట్రంకి సంబంధించి ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద ట్వీట్ వేస్తే ఆటోమేటిక్గా అందరూ అరే తెలంగాణలో ఏమో జరుగుతుంది, అరే ఇట్లా రోడ్ల మీద పడేసిరట అని అందరికీ తెలిసేటట్టు చేసిండు ఆయన. ఎందుకు ఆ రోజు ఆయన ఆ ట్వీట్ కూడా వేయాల్సి వచ్చింది అంటే, మనోళ్ళు ఈడ తెలంగాణలో మేము మస్తు చేస్తున్నాము అని కేరళలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఆడ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక మస్తు చేస్తున్నాము అని కేరళలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ కేరళలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటే మీరు మీ దగ్గర ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి జనాలు పడుతున్నటువంటి బాధ మొత్తం కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఖమ్మంలో వెలుగుమాట్లలో ఒక్కటే రోజు మొత్తం 3000 మందిని నిరాశ్రయులను చేసిరు. మా దగ్గరకు వచ్చి యాడ్స్ ప్రచారము ఇదంతా తర్వాత చేద్దురు, కానీ ఫస్ట్ మీ రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళ బాధలను చూడుర్రి, బాధలను వినుర్రి అని ఆయన ట్వీట్ చేసిండు. అది మంట కావచ్చు, మరి ఏందో తెలియదు, కానీ మా రాష్ట్రంలో జరిగేదాన్ని మీరు ట్వీట్ అయ్యడంతో మొత్తం అన్ని రాష్ట్రాలకి అందరికీ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసింది, దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేటట్టు చేసిర్రు ఈయన ట్వీట్ వేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను కూడా పోయి మాట్లాడుతా అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, కానీ ఈయన సిపిఐ వాళ్ళు శతాబ్ది ఉత్సవాలు చేసినప్పుడు పోయి ఆ మీటింగ్లకు పోయేమో ఇక్కడ ఇక సిపిఐ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేసిర్రు, ప్రతిసారి కూడా లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యల గురించి, ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉంటాయి ఇట్లా పొగిడిండు. ఇంకో రాష్ట్రంకి పోయేమో తిడుతున్నాడు. ఇప్పుడు ఒక స్టాండ్ ఉంటే ఒక నాయకుడికి, మామూలుగా చిన్న స్థాయి నాయకులకే ఒక స్టాండ్ ఉంటే దాని మీద నిలబడి ఉంటారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎట్లుంటుండాలి? ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడతారా? ఒక స్టాండ్ ఉంటే ఒక పార్టీ మీద ఎక్కడైనా అదే స్టాండ్ ఉండాలి, అట్లనే ఉంటారు కూడా మామూలుగా నాయకులు చాలామంది. కానీ ఈయనకి తెలంగాణలో ఒక స్టాండ్ ఉంది, కేరళలో ఇంకొక స్టాండ్ ఉంది. తెలంగాణలో ఒక మాట మాట్లాడతారు, కేరళలో ఇంకొక మాట మాట్లాడతారు. కానీ జనాలు అన్నీ చూస్తారు, అందరూ చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, తెలంగాణలో పాలన ఎట్లుంది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఇదంతా చూస్తారు కదా. మీరే చెప్పారు కదా మీ మాటలల్లా, కేరళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులు, అన్నింటి గురించి ఆలోచించగలుగుతారు అని. కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళు. మీరు ఎంత ప్రచారం చేసినా, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా, ఏం చేసినా సరే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంది అనే దాని మీద ఖచ్చితంగా ఆలోచించుకుంటున్నారు కేరళలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. మీరు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, మీరు అక్కడ ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అట్లనే తెలంగాణలో జరుగుతున్నటువంటి పనులు ఏంది, ఇవన్నింటి గురించి ఖచ్చితంగా కేరళ ప్రజలు ఆలోచించుకుంటారు. రాజకీయ నాయకులు చెప్పిందే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు.